హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మీకు లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. కటింగ్ ఎలా మార్క్ వేసుకోవాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఈ కస్టమర్ది 15 ఉంది లెంత్, నేను పావుదక్కువ 16 పెట్టేసిన ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 16 కూడా పెట్టుకోవచ్చు. మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చెప్తున్నా. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టిన ఫ్రెండ్స్. షోల్డర్ నెక్ సైడ్ 2.5. ఈమెకు డీప్ నెక్ ఉంటుంది ఫ్రెండ్స్. 11 డీప్ నెక్ ఉంటుంది. మనం 11 తీసుకోవాలండి. మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి, తర్వాత షోల్డర్ తీసుకోవాలి, తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి, తర్వాత నడుము తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని బట్టి నడుము ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు బ్యాక్ టక్స్ కోసం 4 ఇంచెస్, ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఫ్రెండ్స్. మాయకు 2 ఇంచెస్. ఈజీగా కొంచెం మనం అర్థం చేసుకుంటే ఈజీ అండి బ్లౌజ్. నేను మీకు ఈజీ మెథడ్లోనే చెప్తాను ఫ్రెండ్స్. బ్యాక్ ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకోవాలండి. వెనుక భాగం తీసి అందుకే ఇట్లా వేసుకుంటే మనకి క్రాస్ మంచిగా వస్తుంది. నేనైతే ఇక్కడ భాగంలోనే తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే తీసుకోండి, కరెక్ట్ సెట్ అవుతుంది. ముందు భాగం చెస్ట్ భాగం కూడా చాలా బాగా కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్. ఇదిగో ఫస్ట్ మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి, తర్వాతకి భాగం తీసేయాలి. తీసి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది మనకు 7 ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి 9.5 అంటే మనం 10.5 పెట్టుకోవాలి. బార్డర్ ఉంది కాబట్టి నేను హాఫ్ ఇంచే ఎక్కువ పెడుతున్నా. అదే హెమ్మింగ్కి అయితే 1.5 ఇంచెస్ తీసుకుంటాం. ఇప్పుడు 9.5 1 ఇంచ్ మొత్తం మనకు 10.5 వస్తుంది. 10.5 ఇక్కడ నుంచి ఇక్కడ 10.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5. తర్వాత వచ్చేసి లూజ్ చూసుకోవాలండి. లూజ్ 11 ఉంది. 11 దగ్గర మార్క్ వేసుకోవాలి. డౌన్ వచ్చేసి 3.5, 1 ఇంచ్. దీన్ని ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి.